హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ 2026 సంవత్సరం జనవరి 1 నుంచి 5 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని స్టేట్మెంట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇవి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల ప్రవేశపెట్టిన టైప్ 052D యుద్ధ నౌకకు సంబంధించి స్టేట్మెంట్లను పరిశీలించండి. ఈ యుద్ధ నౌక లౌడీ అని పేరు పెట్టారు. యుద్ధ నౌకకు లౌడీ అని పేరు పెట్టారు. ఇది అధునాతన రాడార్, ఆయుధ మరియు నెట్వర్క్ వ్యవస్థలను కలిగి ఉంది. ఇది కేవలం సముద్రంలో దాడి చేయడానికి మాత్రమే కాకుండా గగనతల రక్షణకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పై వాటిలో సరైన స్టేట్మెంట్లు ఏవి? ఆన్సర్ వచ్చి అన్నీ సరైనవే. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. చైనా ప్రవేశపెట్టినటువంటి టైప్ 052D యుద్ధ నౌక, ఆ యుద్ధ నౌక పేరు లౌడీ. ఇది రాడార్ మరియు ఆయుధ నెట్వర్క్ వ్యవస్థలను కలిగి ఉంది. అదేవిధంగా ఇది సముద్రంలో దాడి చేయడానికి మరియు గగనతల రక్షణలోనూ కీలక పాత్ర వహిస్తుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చైనా నౌకాదళ విస్తరణకు సంబంధించి కింది అంశాల్లో సరైనది ఏది? చైనా తన నౌకాదళంలో సగటున నెలకు ఒక కొత్త యుద్ధ నౌకను చేరుస్తోంది. సగటున నెలకు ఒక యుద్ధ నౌకను చేరుస్తుందంట చైనా. ఇది కరెక్టా కాదో చూడాలి. ప్రస్తుతం అమెరికా నౌకాదళం 219 యుద్ధ నౌకలు ఉంటే చైనాలో 234 యుద్ధ నౌకలు ఉన్నాయంట. ఇప్పుడు రెండిట్లో ఏది సరైనది? రెండు కూడా సరైనవే. చైనా 234 యుద్ధ నౌకలు ఉన్నాయి. అమెరికాలో 219 యుద్ధ నౌకలు ఉన్నాయి. చైనా ప్రతి నెలలో ఒక యుద్ధ నౌకని ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూయార్క్ నగర నూతన మేయర్కు సంబంధించి స్టేట్మెంట్లను పరిశీలించండి. జోఫ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర 112వ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మాన్హట్టాన్లోని ఒక చారిత్రక సబ్వే స్టేషన్లో జరిగింది. కరెక్టా కాదో చూడాలి. ఇవన్నీ ఖురాన్పై ప్రమాణం చేసి న్యూయార్క్ మేయర్ అయిన తొలి ముస్లిం వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ పై వాటిలో సరైన స్టేట్మెంట్లు ఏవి అంటే మూడు కూడా సరైనవి. అన్నీ సరైనవి అని ఎందుకు ఇస్తామంటే ప్రస్తుతానికి ఇప్పుడు సరికానిది ఇచ్చినప్పుడు అన్నీ సరైనవి అంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ 3 పాయింట్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఏదేస్తాడో తెలియదు. మనం ఈ 3 ఆప్షన్లు గుర్తుపెట్టుకుంటే అది ఇచ్చిన ప్రశ్నను బట్టి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జోఫ్రాన్ మమ్దానికి సంబంధించి ఈ క్రింది అంశాల్లో సరైనది ఏది? జోఫ్రాన్ మమ్దాని డెమోక్రాటిక్ పార్టీ ఈ పార్టీకి చెందిన నాయకుడా కాదా అని చూడాలి. నెక్స్ట్, న్యూయార్క్ నగరానికి మేయర్ అయిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి. ఇప్పుడు ఈ జోఫ్రాన్ మమ్దానికి సంబంధించి సరైనది ఏదైనా అడిగాడు. డెమోక్రటిక్ పార్టీ చెందినవాడా కాదా, మొదటి ముస్లిం వ్యక్తా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. రెండు కూడా సరైనవే. ఆయన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి. అదేవిధంగా నగరానికి మేయర్ అయిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి ఆయనే. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నాయకుడు కూడా ఆయనే. అది నెక్స్ట్ క్వశ్చన్. మామూలుగా క్విక్ రివిజన్గా చూసుకోవాలంటే పేరేంటి? జోఫ్రాన్ మమ్దాని 112వ మేయర్. న్యూయార్క్కి 112వ మేయర్ ఎవరు? జోఫ్రాన్ మమ్దాని. ఏ పార్టీ? డెమోక్రటిక్ పార్టీ వచ్చి డెమోక్రటిక్ పార్టీ. న్యూయార్క్లో బాధ్యతలు చేపట్టినటువంటి తొలి ముస్లిం మేయర్.
ప్రమాణ స్వీకారం ఖురాన్ మీద చేశారు. ఎక్కడ వేదిక అంటే మాన్ హట్టాన్లోని సబ్వే స్టేషన్. ఈ విధంగా క్విక్ రీజన్ కోసం ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్ ఈ పథకానికి సంబంధించి ఏది సరైనది? కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎంజీఎన్ఆర్ఈజీఏ సవరించి కొత్త పథకాన్ని పీబీజీరామ్జీగా తీసుకొచ్చింది. ఈ పథకం 2026 ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి రానుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని ఏ విధంగా మార్చారు? పీబీజీరామ్జీగా మార్చారు. ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ పథకాన్ని? 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ రెండిట్లో ఇంకొకటి 2026 మార్చి వరకు పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం అమలు చేయబడుతుంది. ఈ మూడిట్లో సరైన సమాధానం ఏమిటి అంటే అన్నీ సరైనవే. నెక్స్ట్ ప్రశ్న, గణాంకాలు పథకాలు అమలు శాఖ విడుదల చేసిన కొత్త లోగోకు సంబంధించి స్టేట్మెంట్లు. గణాంకాలు పథకాలు అమలు శాఖ కొత్తగా ఒక లోగోని క్రియేట్ చేసింది. ఆ లోగోలో ఉన్నటువంటి అంశాలని స్టేట్మెంట్ రూపంలో చూద్దాం. ఈ లోగో జనవరి 1న విడుదల చేశారు. లోగో ఎప్పుడు విడుదల చేశారు? జనవరి 1న విడుదల చేశారు. లోగోలోని అశోక చక్రం దేనికి ప్రతిపాదిస్తుందంటే నిజాయితీకి, పారదర్శకతకు, మంచి పరిపాలనకు గుర్తుగా పనిచేస్తుంది. ఈ లోగోలో అశోక చక్రం ఉంది. అశోక చక్రం దేనికి గుర్తుగా ఉంటుంది అంటే నిజాయితీ, పారదర్శకత, మంచి పరిపాలనకు గుర్తుగా ఉంటుంది. లోగోలో రూపాయి చిహ్నం కూడా ఉంది. ఆ రూపాయి చిహ్నం దేని గురించి అంటే దేశ వృద్ధిలో గణాంకాల కీలక పాత్రను ప్రతిబింబించడం కోసం లోగోలో రూపాయి చిహ్నం పొందుపరిచారు. అదేవిధంగా ఈ కొత్త లోగో దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ పైవన్నీ కూడా సరైనవే. ఏముంది? లోగో జనవరి 1న విడుదల చేశారు. అశోక చక్రం ఉంది. అశోక చక్రం ఏమో నిజాయితీకి, పారదర్శకతకు, మంచి పరిపాలనకు గుర్తు. రూపాయి చిహ్నం దేశ వృద్ధిలో గణాంకాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లోగో దేశ అభివృద్ధి ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి లోగోకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ పేద మహిళల ఆరోగ్య భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సఖీ సురక్ష పథకాన్ని ప్రారంభించింది. సఖీ సురక్ష కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరి కోసం? పట్టణ పేద మహిళల ఆరోగ్య భద్రతల కోసం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎవరు ఆధ్వర్యం నిర్వహిస్తున్నారు అంటే మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అలాగే నగరాలు, పట్టణాల్లో ఎస్హెచ్జీలు సభ్యులుగా ఉన్న సుమారు ఎంతమంది? 26.53 లక్షల మంది మహిళలు దీని లక్ష్యంగా దీన్ని రూపొందించారు. తొలి దశలో 1,00,000 మంది మహిళల జీవనశైలి వ్యాధులపై పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆసుపత్రుల్లో వైద్యం అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పై సరైన స్టేట్మెంట్లు ఏంటంటే అన్నీ కూడా సరైనవి. ఒకసారి స్టేట్మెంట్లు ఒకసారి చూద్దాం. 4 స్టేట్మెంట్లు ఒకసారి చూస్తే, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆరోగ్య భద్రత కోసం సఖీ సురక్ష పథకాన్ని తీసుకొచ్చింది. అది ఎవరి కోసం? పట్టణ పేద మహిళల ఆరోగ్య భద్రత కోసం. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే మెప్మా. ఎంతమంది సభ్యులుగా ఉన్నారంటే 26.53 లక్షల మంది. తొలి దశలో 1,00,000 మంది జీవనశైలికి వైద్యం అందించడం కోసం ప్రారంభించారు. నెక్స్ట్ ప్రశ్న, భారత వైమానిక దళ వైస్ చీఫ్ 2026 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎవరు? మార్షల్ నగేష్ కుమార్. భారతదేశ వైమానిక దళ వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే మార్షల్ నగేష్ కపూర్. ఇంకా నెక్స్ట్, భారతదేశ మహిళా హాకీ జట్టు కోచ్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశ మహిళా జట్టు కోచ్గా షూవర్ట్ మెరైన్. ఈయన నెదర్లాండ్. నెక్స్ట్, భారతదేశంలో 2025 వాతావరణ నివేదికకు సంబంధించి స్టేట్మెంట్లు చూద్దాం.
స్టేట్మెంట్లో మొట్టమొదటి స్టేట్మెంటు, ఈ నివేదికను ఐఎండీ 2025లో సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.25 డిగ్రీలు అధికంగా నమోదైంది. 2025లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీలు అధికంగా నమోదైంది. ఐఎండీ నివేదిక ఇచ్చింది. 1901లో ఉష్ణోగ్రత నమోదు ప్రారంభించిన తర్వాత 2025లో అత్యంత వేడి సంవత్సరంగా ఎనిమిదో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందంట. ఇప్పటివరకు 8 అత్యంత వేడి సంవత్సరం నిలిస్తే 2025 8వది అయింది. 2025 శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.17 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్లు ఏవి? పైవన్నీ సరైనవే, అన్నీ సరైనవి. నెక్స్ట్, అంతర్జాతీయ పూల ప్రదర్శనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 14వ అంతర్జాతీయ పూల ప్రదర్శన ఎక్కడ ఏర్పాటు చేశారు? అహ్మదాబాద్లోని సబర్మతి తీరాన. అహ్మదాబాద్లోని సబర్మతి తీరాన 14వ అంతర్జాతీయ పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఎవరు నిర్వహిస్తున్నారంటే అహ్మదాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్. ఈ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ ప్రతిమ మరియు అతిపెద్ద వలయాకృత పూల అలంకరణ 2 గిన్నిస్ రికార్డులను సాధించాయి. సరైన స్టేట్మెంట్ ఏంటి అంటే అన్నీ సరైనవి. నెక్స్ట్, ఇప్పుడు మనం జనవరి నెలలో ఉన్నాం. జనవరి నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్, తేదీల ప్రాముఖ్యత, దినోత్సవాలు జతపరచడం ఉన్నాయి చూడండి. జనవరి 1, జనవరి 4, జనవరి 9, జనవరి 12. జనవరి 1 అనేది ప్రపంచ కుటుంబ దినోత్సవం. జనవరి 1 అనేది ప్రపంచ కుటుంబ దినోత్సవం. జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. జనవరి 9 ప్రవాస భారతీయ దినోత్సవం. జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనవరి 10, జనవరి 15, జనవరి 16, జనవరి 23 స్టార్ట్ ఆఫ్ ఇండియా దినోత్సవం, ప్రపంచ హిందీ దినోత్సవం, దేశ్ ప్రేమ్ దివాస్, సైనిక దినోత్సవం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ బి. ఏ వచ్చి జనవరి 10. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం. జనవరి 15 సైనిక దినోత్సవం, ఆర్మీ డే. జనవరి 16 స్టార్ట్ ఆఫ్ ఇండియా దినోత్సవం. జనవరి 23 దేశ్ ప్రేమ్ దివాస్ నేతాజీ జయంతి. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం. జనవరి 15 ఆర్మీ డే. జనవరి 16 స్టార్ట్ ఆఫ్ ఇండియా దినోత్సవం. జనవరి 23 దేశ్ ప్రేమ్ దివాస్. నెక్స్ట్, జనవరి 24, జనవరి 25, జనవరి 26, జనవరి 29. జనవరి 24 అనేది బాలికల దినోత్సవం, జాతీయ బాలికల దినోత్సవం. జనవరి 25 అనేది జాతీయ ఓటర్ల దినోత్సవం. జనవరి 26 గణతంత్ర దినోత్సవం. జనవరి 29 జాతీయ వార్తాపత్రికల దినోత్సవం. ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఇవి, ఈ జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ నందిని చక్రవర్తి. ఆప్షన్ బి నందిని చక్రవర్తి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నందిని చక్రవర్తి నియమితులయ్యారు. నందిని చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్.
న్యూయార్క్ నగరానికి మేయర్గా ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి ఇందాక మనం చెప్పుకున్నది జొహ్రాన్ మమ్దాని. జొహ్రాన్ మమ్దాని ఏ రాజకీయ పార్టీకి తరపున న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారంటే ఇందాక మనం చూస్తాం కదా, డెమోక్రటిక్ పార్టీకి జొహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా పోటీ చేశారు, గెలుపొందారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ప్రళయ్ క్షిపణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ప్రళయ్ అనే క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇస్రో, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, డిఈఎల్. ఆన్సర్ వచ్చి డిఆర్డిఓ. ప్రళయ్ అనే క్షిపణిని అభివృద్ధి చేసినటువంటిది సంస్థ డిఆర్డిఓ. అభివృద్ధి చేసింది ప్రళయ్. ప్రళయ్ క్షిపణి ఏ వర్గానికి చెందినది? ప్రళయ్ అనే క్షిపణి ఏ వర్గానికి చెందింది? క్రూయిజ్ క్షిపణి, బాలిస్టిక్ క్షిపణి, టార్పెడో క్షిపణి, యాంటీ ట్యాంక్ క్షిపణి. ఆన్సర్ వచ్చి బాలిస్టిక్ క్షిపణి. ప్రళయ్ అనేది బాలిస్టిక్ క్షిపణి. డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ప్రళయ్ క్షిపణి ప్రయోగం ఏ రకానికి చెందింది? గాలి నుంచి గాలికి, ఉపరితలం నుండి గాలికి, ఉపరితలం నుండి ఉపరితలానికి, నీటి లోపల నుండి ఉపరితలానికి. ప్రళయ్ క్షిపణి అనేది ఉపరితలం నుండి ఉపరితలానికి సంబంధించింది. ఉపరితలం నుండి ఉపరితలానికి ఈ ప్రళయ్ క్షిపణి ప్రయోగం అనేది జరుగుతుంది. ప్రళయ్ క్షిపణి ప్రయోగం ఏ రకానికి చెందింది? ఉపరితలం నుండి ఉపరితలానికి. నెక్స్ట్, ప్రగతి యొక్క పూర్తి రూపం. ప్రగతి యొక్క పూర్తి రూపం ఏమిటి? ప్రగతి యొక్క పూర్తి రూపం ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఇది ప్రగతి యొక్క అబ్రివేషన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశ ప్రగతి మంత్రంగా ప్రధాని మోదీ దేన్ని 3 సూత్రాలు పేర్కొన్నారా? 3 సూత్రాలు ఏంటి? ఆన్సర్లు చూద్దాం ఒకసారి. ఆప్షన్స్: రిజర్వేషన్, ప్రొటెక్షన్, ట్రాన్సిషన్, రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, రీసెర్చ్, ప్లానింగ్, ట్రైనింగ్, రిసోర్స్, పబ్లిక్, టెక్నాలజీ. క్వశ్చన్ ఒకసారి చూడండి. దేశ ప్రగతి మంత్రంగా ప్రధాని మోదీ పేర్కొన్న 3 సూత్రాలు. ప్రధాని మోదీ వీటిని ప్రధాన సూత్రాల్లో పేర్కొన్నారంటే రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. వీటిని ప్రగతి సూత్రంగా మోడీ పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హానికరమైన ఉత్పత్తులపై విధించే పన్నులను సాధారణంగా ఏమని పిలుస్తారు? హానికరమైన ఉత్పత్తులపై విధించే పన్నులను సాధారణంగా ఏమని పిలుస్తారు? గ్రీన్ ట్యాక్స్. ఆప్షన్ చూడండి. గ్రీన్ ట్యాక్స్, ఫిన్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్బన్ ట్యాక్స్. ఆన్సర్ వచ్చి ఫిన్ ట్యాక్స్గా పిలుస్తారు. హానికరమైన ఉత్పత్తులను విధించే పన్నులను ఫిన్ ట్యాక్స్గా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై కింది ప్రకటనలను పరిశీలించండి. రాజస్థాన్ ప్రభుత్వం తన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు వార్తాపత్రికలను చదవటాన్ని తప్పనిసరి చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం తన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు వార్తాపత్రికలు చదవటాన్ని తప్పనిసరి చేసింది. ఇది ఎందుకు చేయడం తప్పనిసరి చేసింది? విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందించడం, పఠనాసక్తిని పెంపొందించడం ఉద్దేశం. ఇంకా పదజాలం మెరుగుపరచడం, లోకజ్ఞానం పెంచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. స్టేట్మెంట్లు సరైనది ఏది అంటే పైవన్నీ సరైనవి. రాజస్థాన్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో వార్తాపత్రికలు చదవటాన్ని తప్పనిసరి చేసింది. ఎందుకోసం? విజ్ఞానాన్ని పెంచడం కోసం, పఠనాసక్తిని పెంపొందించడం కోసం.
పదజాలం మెరుగుపరచడం, లోకజ్ఞానం పెంచడం కోసం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలు. రాజస్థాన్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో వార్తాపత్రికలను చదవటం తప్పనిసరి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనంపై ఈ క్రింది స్టేట్మెంట్లను చూడండి. స్టేట్మెంట్ ఏ. రాజస్థాన్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇటీవల ఇటువంటి నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చింది. వార్తాపత్రికలు ప్రభుత్వ పాఠశాలలో చదవాలని తప్పనిసరి చేసింది రాజస్థాన్ చేసిందంట. అంతకుముందు ఉత్తరప్రదేశ్ కూడా తీసుకొచ్చిందంట. ఈ రెండిట్లో ఏది సరైనది స్టేట్మెంట్ చూద్దాం. రెండు సరైనవే. రెండు కూడా సరైనవి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రెండు కూడా ప్రభుత్వ పాఠశాలలో వార్తాపత్రికలు చదవటాన్ని తప్పనిసరి చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలి ఎంపికపై క్రింది స్టేట్మెంట్లను చూడండి. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు ఎవరు? డెల్సీ రోడ్రిగ్స్ 2025 జనవరి 4న వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె 120 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించారు. సమాధానం ఇందులో ఇది 120 రోజులు కాదు, 90 రోజులు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఆప్షన్ ఏకి మాత్రమే నిజం. ఆప్షన్ బి తప్పు. ఆమె 90 రోజులు మాత్రమే అధ్యక్షురాలుగా ఉంటారు, 120 రోజులు కాదు. నెక్స్ట్. వెనిజులా ప్రస్తుత పరిణామాలకు సంబంధించి సరికాని ప్రకటన. అమెరికా సైన్యం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి న్యూయార్క్కు తరలించింది. తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్స్ ప్రస్తుతం ఉపాధ్యక్షురాలుగా చమురు మరియు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. డెల్సీ రోడ్రిగ్స్ వామపక్ష గెరిల్లా నాయకుడు జార్జ్ ఆంటోనియో కుమార్తె. ఆమె 1969లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించారు. ఇందులో సరికానిది ఏంటంటే ఆమె న్యూయార్క్లో జన్మించలేదు. ఆమె డెల్సీ రోడ్రిగ్స్ వెనిజులా రాజధాని కరాకస్లో జన్మించారు. డెల్సీ రోడ్రిగ్స్ వెనిజులా రాజధాని కరాకస్లో జన్మించారు. ఇది సరికాదనమాట. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. భారత్ మొత్తం 180 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో సరైనది ఏంటి అంటే అన్నీ సరైనవే, అన్నీ కూడా సరైనవే. సారీ 1 మరియు 3 సరైనవి. 180 మిలియన్లు కాదు, 150.18 మిలియన్ టన్నులు. భారత్ ఉత్పత్తి చేసిన బియ్యం ఎంత అంటే 150.18 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసాయి. ఇదనమాట ఆన్సర్. 150.18 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. చైనాను అధిగమించి నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళింది. నెక్స్ట్ ప్రశ్న. కొత్త వంగడాల విడుదలకు సంబంధించి క్రింది ప్రకటనలు ఏది నిజం? రైతులకు అధిక ఆదాయం కల్పించే ఉద్దేశంతో 184 కొత్త రకాల వంగడాలు విడుదల చేశారు. 25 రకాల పంటలకు సంబంధించినవి. ఈ వంగడాలు 25 రకాల పంటలకు సంబంధించినవి. ఇందులో సరైనది ఏంటి అంటే 1, 2 సరైనవే. 2 కూడా సరైనవే. చూడండి, రైతులకు అధిక ఆదాయం కల్పించే 184 కొత్త రకాల వంగడాలు విడుదల చేశారు. 184 కొత్త రకాల వంగడాలు. ఇవి 25 రకాల పంటలకు సంబంధించినవి. ఈ 2 సరైనవే. నెక్స్ట్. భారత బియ్యం ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులు. విడుదల చేసిన వంగడాల సంఖ్య 150 రకాలు. ఈ రెండిట్లో సరైనది ఏది? సరైనది ఏది అంటే చూడండి, ఏ మాత్రమే సరైనది. వంగడాలు సంఖ్య 184, 150 కాదు. నెక్స్ట్. బల్గేరియా యూరోజోన్లోకి చేరటానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బల్గేరియా యూరోజోన్లోకి చేరింది.
యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన 21వ దేశం బల్గేరియాగా నిలిచింది. బల్గేరియా 2007లో యూరోపియన్ యూనియన్లో చేరింది. జనవరి నెల మొత్తం బల్గేరియన్ లెవ్ మరియు యూరో రెండు కరెన్సీలు చలామణిలో ఉంటాయి. ఈ క్రింది వాటిలో పై వాటిలో ఏవి సరైనవి అంటే అన్నీ సరైనవి, అన్నీ కూడా సరైనవి, అన్నీ సరైనవి. బల్గేరియా 2007లో యూరోపియన్లో చేరింది. బల్గేరియా 21వ దేశంగా యూరో కరెన్సీని స్వీకరించింది. జనవరి నెలలో బల్గేరియన్ లెవ్ మరియు యూరో రెండు కూడా చలామణిలో ఉంటాయి. రెండు కరెన్సీలు కూడా చలామణిలో ఉంటాయి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్, యూరో జోన్ చరిత్ర మరియు ప్రస్తుత స్థితికి సంబంధించి స్టేట్మెంట్లలో ఏది తప్పు? యూరో జోన్ జనవరి 1, 1999న 11 దేశాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 నుండి బల్గేరియాలో యూరో ఏకైక చట్టబద్ధమైన కరెన్సీగా మారుతుంది. యూరోపియన్ యూనియన్లోని మొత్తం 27 సభ్య దేశాలు ప్రస్తుతం యూరోను తమ అధికారిక కరెన్సీగా వాడుతున్నాయి. ఇందులో సరికానిది ఏదో అడిగారు కదా, 3 మాత్రమే సరికాదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో అన్ని దేశాలు యూరోను స్వీకరించలేదు. స్వీడన్, పోలాండ్, డెన్మార్క్ వంటి 6 దేశాలు ఇంకా యూరోను వాడటం లేదు. అది సంగతి. నెక్స్ట్, సరైన జతను గుర్తించండి. యూరో జోన్ ప్రారంభమైన సంవత్సరం 1999. బల్గేరియా పాత కరెన్సీ లెవ్. ఇందులో సరైనది ఏంటి? ఏవి రెండు సరైనవే. బల్గేరియా పాత కరెన్సీ లెవ్, అదేవిధంగా యూరో జోన్ ప్రారంభమైన సంవత్సరం 1999, రెండు సరైనవే. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవానికి సంబంధించి క్రింది ప్రకటనను చూడండి. గతంలో డిఎస్సిలో జీకే సంబంధించి జతపరిచయాలు ఇచ్చారు. ఏమో ఈసారి స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చేమోనని ఒక ఎగ్జాంపుల్గా ఇవి తయారు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ వర్ధంతిని సూచిస్తుంది. ఐక్యరాజ్య సమితి 2019లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని గుర్తించింది. పై వాటిలో ఏవి సరైనవి? పై వాటిలో ఏది సరైనవి అంటే 1 మరియు 3. ఇది బ్రెయిలీ వర్ధంతి రోజు కాదు. బ్రెయిలీ జన్మదినం జనవరి 4. అందువల్ల జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటారు. జనవరి 4 అనేది లూయిస్ బ్రెయిలీ వర్ధంతిని చూసిన తప్పు. వర్ధంతి కాదు, ఇది జన్మదినం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెయిలీ లిపి ప్రాముఖ్యతపై ఈ క్రింది స్టేట్మెంట్లో ఏది నిజం? బ్రెయిలీ అనేది దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం రూపొందించిన ఒక స్పర్శ సంబంధిత రాసే విధానం. దృష్టిలోపం ఉన్నవారికి సామాజిక చేరిక మరియు సాధికారత కల్పించడంలో బ్రెయిలీ కీలక పాత్ర పోషిస్తుంది. ఏది సరైనవి అంటే రెండు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, లూయిస్ బ్రెయిలీ లిపి ఆవిష్కర్త. మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం 2010. ఆన్సర్ చూడండి, ఏ మాత్రమైంది సరైనది. 2010లో కాదు, 2019లో గుర్తించారు. బ్రెయిలీ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2019 నుంచి జరుపుతున్నారు. నెక్స్ట్, సముద్ర ప్రతాప్ అనే నౌకకు సంబంధించి ప్రకటనలు చూడండి. సముద్ర ప్రతాప్ అనే నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గోవా షిప్ యార్డ్లో ప్రారంభించారు. ఇది భారత తీర రక్షణ దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రూపొందించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ వెసల్, కాలుష్య నియంత్రణ నౌక. సముద్ర జలాల్లో చమురు వ్యర్థాలను తొలగించి జలచరాలను కాపాడటానికి ఇది అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఏంటి? సముద్ర ప్రతాప్ అనే నౌక ఎవరు ప్రారంభించారు? రాజ్నాథ్ సింగ్. ఎక్కడ? గోవా షిప్ యార్డ్లో. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇండియన్ కోస్ట్ గార్డ్లో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా సముద్ర జలాల్లో చమురు వ్యర్థాలను తొలగించి జలచరాలను కాపాడడానికి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనను గమనించి సరైన వాటిని గుర్తించండి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లాలో ఒక అరుదైన పాము జాతి కనిపించింది. ఈ పామును లైకోడాన్ జారా లేదా ట్విన్ స్పాడెడ్ వోల్ఫ్ స్నేక్ అంటారు. ట్విన్ స్పాడెడ్
వోల్ప్ స్నేక్ అని పిలుస్తారు. ఈ పాము పొడవు వచ్చి 12 అంగుళాల పొడవు ఉంది. దీన్ని వికాస్ నగర్ సమీపంలోని కాల్సీ అటవీ డివిజన్ పరిధిలో గుర్తించారు. పైవన్నీ సరైనవి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మరిన్ని కరెంట్ అఫైర్స్, డిఎస్సికి సంబంధించి పొడుపు కథలు, సామెతలు, కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. బాయ్.